హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు జయ మీ జయ. ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త రెసిపీతో అయితే వచ్చేసిందండి. ఇప్పుడు సీజన్లో ఎక్కువగా దొరికే పనస పిక్కలతోని వంకాయ పనస పిక్కల గ్రేవీ కర్రీ అయితే మసాలా గ్రేవీ కర్రీతో అయితే చేశానండి. ఈ కాంబినేషన్లో చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ బిర్యానీలో కానీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అని చూస్తుంటే ఎమ్మేమిగా నూరు ఊరిపోతుంది కదా. ఈ పనస పిక్కలు అయితే మనం తేనె పనస తొనలు అంటాం కదండి, వాటిలో పిక్కలు అందుకే కొంచెం చిన్నగా ఉన్నాయి. వీటిలో శుభ్రంగా కడుక్కొని వాటి పైన అన్నీ తీసేసుకొని ఇలాగ కుక్కర్లో పెట్టి వాటర్ వేసి బాగా ఒక 4-5 విజిల్స్ వేయించుకొని ఇలా స్టైనర్లో వేసి వడబెట్టుకున్నానండి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఆ వైట్ పొర బ్రౌన్ షేడ్ ఉన్న పొర కూడా తీసేసుకొని అలా తీస్తే బాగా చక్కగా ఉడికినవి త్వరగా వచ్చేస్తాయండి. లేకపోతే చాకుతో అయినా తీసేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న పిక్కలే కాబట్టి పిక్కల కింద ఉంచేసుకోవచ్చండి. అవి తీసేసుకొని రెడీగా ఉంచుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం 1 బై 1 చేసుకుందామండి. ఇవి మనం పిక్కలు ఉడికిపోయాయి కాబట్టి మన గ్రేవీకి అయితే మనం ఎంత టైమో పట్టదండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా. మన గ్రేవీకి సరిపోయినంత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అవి ఎగుతుండగా మనం సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అది చూసారా కానీ కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచి మీడియం మంటలో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేయించుకుంటే మనకి కూర అనేది రుచిగా ఉంటుందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాగా కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ రావాలండి. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. మంచిగా కామెంట్ పెట్టడం వల్ల కూడా ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి. చూసారు కదా, చక్కగా మంచి బ్రౌన్ షేడ్ వచ్చాయి కదండి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, అలాగ ఇదంతా మీడియం లో పెట్టుకొని చేసుకుంటే ప్రాసెస్ మనకి గ్రేవీ అనేది మంచిగా మగ్గి మంచిగా వస్తుందండి. చూడండి, ఇలాగా మనకి అయిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టుకున్నాం కదండి, మధ్య మధ్యలో కలుపుతూ. చూసారు కదా, వంకాయ అయితే కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాను, దాన్ని అయితే ఇలాగ తీసానండి. ఒక 4-5 వంకాయలు అయితే ఇలా వేసుకున్నాను, ఎక్కువగా కాకుండాను. మనకి ఎక్కువగా కావాలితే ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. లేతగా ఉన్నవి అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని వంకాయ మంచిగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గబెట్టుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది. వంకాయ వేసిన వెంటనే వాటర్ వేసేస్తే అంత టేస్ట్ అనిపించదండి. చూసారు కదా, ఇదైతే ఇప్పుడు మనం మంచిగా దాన్ని ఇలాగా మధ్యలో కలుపుతూ వంకాయ అన్నది కొంచెం ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ కావాలితే మీరు ఇంకొంచెం ఎక్కువ కూడా వాడుకోవచ్చండి. నేనైతే ఎక్కువ వాడిను కాబట్టి మామూలుగా మీడియంగా సరిపోయినట్టు వేసుకున్నానండి. ఇప్పుడైతే మనకి గ్రేవీ ఆ కర్రీకి మన టేస్ట్కి సరిపోయినంత కారము, పసుపు, కొంచెం పసుపు ఉప్పు వేసాం కదండి, మళ్ళీ చూసుకొని ఉప్పు అది, అలాగే గరం మసాలా, ధనియా పౌడరు ఇవన్నీ కొంచెం మన టేస్ట్కి తగినట్టుగా మనకి గ్రేవీ తీసుకున్న క్వాలిటీకి మనం అన్నీ తీసుకునే వీటికి తగినట్టుగా వేసుకున్నానండి. మీరు ఎంత మోతాదులో తీసుకుంటే అలా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని అప్పుడు ఈ కారం అన్నీ పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఇలాగా 2 నిమిషాల పాటు అలా వేయించుకున్న తర్వాత ఈ పనస పిక్కలు కూడా తొక్కలు తీసి పెట్టుకున్నాను కదండి, ఇలా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అలా ఉంచానండి. మనకి ఈ ఆయిల్ అది అంటే కారం అన్నీ పచ్చివాసన పోయే వరకు అలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వేయిన తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ అయితే ఇవి పిక్కలు ఉడికిపోయాయి కాబట్టి మనకి గ్రేవీకి ఉడకడానికి కోసమే ఈ వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. చాలా సింపుల్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. ఇవి పనస పిక్కలు అనేది నాన్ వెజ్లో అయితే మటన్లో వాటిలో కూడా వేసుకుని చికెన్లో కూడా వేసుకుని వండుకుంటారండి. నేనైతే వెజ్లో వేసి అయితే వండానండి. వంకాయలు ఇలా వంకాయ కాంబినేషన్లో, లేదంటే ఉత్తి టమాటా వేసి వండుకోవచ్చు. బిర్యానీలో కూడా పిక్కలు వేసుకుని బిర్యానీ చేసుకుంటారండి. పనస పిక్కలు బిర్యానీ అంటారు కదా. ఎవరు టేస్ట్ అయినట్టుగా అలా చేసుకోవచ్చండి. ఇప్పుడు సీజన్లో ఎక్కువగా పనసకాయలు దొరుకుతాయి కాబట్టి గ్రేవీ ముందు కొంచెం అంటే హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ ఉడుకుతున్నప్పుడు మళ్ళీ మీడియం మంటలో పెట్టి దగ్గర వచ్చే వరకు మధ్యలో కొత్తిమీర వేసుకొని ఉప్పు కారం సరిపోయేలేదో చూసుకొని గ్రేవీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇలాగా చూసారు కదండి, మీడియం మంటలోనే పెట్టుకొని ఇలా ఉడికించుకొని ఇలా కట్టేసి చల్లారిన తర్వాత చూసారుగా కర్రీ అయితే కొంచెం ఇలాగా ఎక్కిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడి అన్నంలో వేసుకొని ప్లెయిన్ రసం పెట్టుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.